హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఇంటర్ వాళ్ళకి ఎట్టకేలకు రిజల్ట్స్ డేట్స్ అయితే అనౌన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రెజెంట్ దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఫలితాలనేవి ఎప్పుడు విడుదల చేస్తుంది, అలాగే పాస్ పర్సెంటేజ్ సంగతి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలతో సహా తెలుసుకుందామండి. అలాగే రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూసుకుంటే 2, 3 రోజులు ఇంటర్ ఫలితాలనైతే చెప్పేసైతే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 3 నాటికే మూల్యాంకనం పూర్తనవడంతో హాల్ టికెట్ నంబర్ ఆధారంగా మార్కుల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. 2, 3 రోజుల్లోనే ఫలితాలు రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి మరొక 2, 3 రోజులు ఇంటర్ ఫలితాలనేవైతే విడుదల కానున్నాయన్నమాట. సో, ఈరోజు డేట్ వచ్చేసరికి 11 అండి. సో, మనకి 12, 13, 14 తర్వాత మన 15 తేదీన రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకి 12 సాటర్డే వచ్చింది. 13 సండే, 14 ఏమో హాలిడే అంబేద్కర్ జయంతికి సంబంధించి. సో, మనకి ఈ యొక్క 2, 3 రోజుల్లో అంటే మనకి ఇక 15 తారీఖున రిజల్ట్స్ అనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి కూడా యాక్చువల్ డేట్ అని త్వరలో అయితే విడుదల కాబోతుందనమాట. సో, దాన్ని బట్టి ఆ రోజు తెలుస్తది పాస్ పర్సెంటేజ్ ఎంతనేది. అలాగే రిజల్ట్స్ చెక్ చేసుకునే లింక్ ఏంటనేది కూడా ఆ రోజైతే వెల్లడిస్తాను. సో, అక్కడ ఏంటంటే మీకు మొత్తం కూడా చెప్తాను. సో, ఎలా స్టెప్ బై స్టెప్ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి, ప్రతీది కూడా డైరెక్ట్ లింక్ ఏంటి, వర్కింగ్ లింక్ ఏంటి, ప్రతీదీ కూడా త్వరలో పెట్టయితే చేస్తాను. సో, మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.